వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. క్రషర్ మిషన్ వల్ల వచ్చే దుమ్ముతో పాటు క్వారీలలో పెద్ద పెద్ద బ్లాస్టింగ్ శబ్దాలతో తమ గ్రామాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయని, తమ గ్రామాలు బ్లాస్టింగ్ శబ్దాలతో పాటు దుమ్ముల బారి నుండి పడకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి స్థానిక కలెక్టర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా మైనింగ్ అధికారి సైదులు, కాలుష్య నియంత్రణాధికారి స్వప్న, పలువురు అధికారులు గురువారం మేడ్చల్ మండలం రెవెన్యూ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్, బండమాధారం గ్రామాల్లో ఉన్న క్వారీలతో పాటు క్రషర్ మిషన్లను పరిశీలించారు. ఈ 3 గ్రామాల్లోని రాక్ శాండ్, రోబో శాండ్, గెలాక్సీ శాండ్ క్రషర్ మిషన్లు చేస్తున్న పరిమితి మించి బ్లాస్టింగ్లు, క్రషర్ మిషన్ వల్ల వస్తున్న దుమ్ముతో పాటు పరిమితి మించి టిప్పర్లలో డస్ట్ తరలించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదుతో అధికారులు స్పందించి 3 గ్రామాల్లో ఉన్న ఇళ్లను, క్రషర్ మిషన్లను, క్వారీని పరిశీలించారు. ఈ 3 క్రషర్ మిషన్లు క్వారీలలో పరిమితిని మించి చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల తన గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని బాధితులు వాపోయారు. అంతేకాకుండా క్రషర్ మిషన్లు తినే ఆహారంతో పాటు ఇంట్లోని పాత్రలపై దుమ్ము వచ్చి చేరుతోందన్నారు. రోజంతా దుమ్ములోని బతకాల్సి వస్తోందని, గ్రామంలోని చాలా మంది రోగాల బారిన పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నారు. క్రషర్ మిషన్లు ఏర్పాటు చేసిన టిప్పర్లలో 20 టన్నులకు బదులు 40 టన్నుల డస్ట్ కంకర తీసుకెళ్తున్న సమయంలో రోడ్లపై పడిపోతుందని, ఆ రోడ్లపై వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పారు. దీనిపై గెలాక్సీ శాండ్ క్రషర్ మిషన్ వారికి చెప్తే ఈ క్రషర్ మిషన్ కొద్దిలాపూర్ ఎమ్మెల్యేది అని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్ మేడ్చల్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్. అయితే ఇక్కడ గ్యాలక్సీ, రోబో శాండ్, ర్యాక్ శాండ్ అని ఒక 4-5 కంపెనీలు ప్రెషర్ మిషన్లు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పరిమితికి మించి బ్లాస్టింగ్స్ పెట్టడం వల్ల ఇక్కడ బండవారం వికసెక్షన్ కాలనీ కాదు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మొత్తం ఇట్లా పరిమితి మించి బ్లాస్టింగ్ పెట్టడం వల్ల వైబ్రేషన్ వచ్చి పగులు పెడుతున్నాయి. మళ్ళీ పెద్ద బ్లాస్టింగ్ పెట్టడం వల్ల దుమ్ము ఒక ½ అన్ అవర్ మూసుకుపోతాయి గ్రామాలు. ఇక్కడ వికసెక్షన్ కాలనీ అయితే ఒక ½ అన్ అవర్ అట్లనే మూసుకొని పోతుంది. ½ అన్ అవర్ తర్వాత గాలికి వెళ్ళిపోతాను. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. అదేంది అన్నం వండుకున్న గిన్నెలలో కూడా దుమ్ము వచ్చి పడుతుంది. ఒక 10 నిమిషాలు కారాడ పెడితే కారుకి ఇట్లా దుమ్ము అనుకుంటుంది. చాలా డిస్టర్బెన్స్ ఉంది, రోగాల బారిన పడుతున్నారు. ఇల్లు కూడా మొత్తం పచ్చళ్ళు, మొత్తం క్రాక్స్ ఇస్తున్నాయి. చాలా ఇబ్బంది ఉంది. చాలా కంప్లైంట్ ఇచ్చినాము, ఎన్నోసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. దగ్గర 10-20 సంవత్సరాలు కూడా ఇస్తున్నాము. నిన్న మొన్న కూడా మళ్ళీ ఇచ్చినాము. వాళ్ళు చూసుకోవడం తప్ప వాళ్ళది ఏమి ఉండదు. ఇది బండమారం కాలనీ, మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వికసెక్షన్ కాలనీలో చాలా అంటే మరీ ఘోరంగా ఇక్కడ రోబో శాండ్, ర్యాక్ శాండ్, గెలాక్సీ వీటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇల్లు క్రాక్ ఇస్తున్నాయి, ఓవర్ బ్లాస్టింగ్ అయిపోతుంది. మరి ఓవర్లు డస్ట్ వస్తుంది, మరీ డస్ట్ అంటే మరీ ఘోరంగా వస్తుంది డస్ట్. దాన్ని ఎన్నిసార్లు ఎంతమందికి కంప్లైంట్ చేసినా ఏం చేసినా మాకు ఇంతవరకు ఏది మాకు న్యాయం జరిగింది లేదు. ఎవరు పట్టించుకుంది లేదు. ఏ నాయకులు కాదు, ఏ గవర్నమెంట్ కాదు, ఎవరు పట్టించుకుని ఏం లేదు. మాకు ఏ విధంగా మరి న్యాయం చేస్తారో, ఎట్లా కంట్రోల్ చేస్తారో అనేది మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము. దానివల్ల మీరు ఏ చర్య తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో అది మీ నిర్ణయం సార్. మీది మళ్ళీ బళ్ళు ఓవర్లోడు, అది టిప్పర్లు బళ్ళు పోతుంటే ఇంకా బైకులు పోతే పడి స్కిడ్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ పడి కాలు చేతులు ఎరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఇది మేము ఏదో అవుతామా రేలా అనేది మీకు ఎంక్వైరీ ఏదైనా చేసుకున్నా కానీ మీకు తెలిసిపోతుంది సార్, మీకు క్లియర్గా. ఇది సార్ విషయం ఇది.